నమస్కారం. నేను డాక్టర్ శ్రీనివాస్ చెల్లిమెల సంస్కృతి ఆయుర్వేద క్లినిక్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు చాలా ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి వెయిట్ లాస్. దాన్నే అధిక బరువు ఒబేసిటీ అంటాం. అంటే మనం చూస్తే మా దగ్గరకు వచ్చే పేషెంట్స్ ఇతరత్ర ఏ జబ్బులున్నా కానీ కామన్‌గా చెప్పేది ఒకటేంటంటే, డాక్టర్ గారు నేను బరువున్నాను. అండ్ ఎస్పెషల్లీ ఆడవాళ్ళలో ఆఫ్టర్ 35, 40 ఇది చాలా కామన్‌గా చూస్తున్నాం. అసలు ఏంటి ఈ ఒబేసిటీ అంటే మన పేరులోనే ఉంది చూడండి, ఆయుర్వేదిక్‌లో అధిక బరువు అంటాం. అంటే మన శరీరానికి కావాల్సిన దానికన్నా అధికంగా ఉండే ఈ కొవ్వు ఎప్పటికైనా ఇది హార్మ్‌ఫుల్లే. అంటే ఏదైనా అంటాం కదా తెలుగులో అతివృష్టి, అనావృష్టి అంటాం. సో, మరి ఈ అధిక బరువు, అధిక ఫ్యాట్ మన నిల్వలు శరీరంలో ఉండిపోవటం వల్ల ఏం జరుగుతుంది? ఫస్ట్ థింగ్ మన శరీరంలో కొవ్వు ఉండాలి. అంటే మీకు ఇక్కడ ఒక చిన్న అపోహ ఉంటుంది. బరువు పెరిగిపోయాను, బరువు మెషిన్‌లో చూడగానే ఉండడానికన్నా ఒక 10, 15 కిలోలు ఎక్కువ ఉన్నాను అనగానే ఫస్ట్ చేసేది ఫుడ్ మానేస్తారు. అది చాలా డేంజర్. ఎందుకంటే మీరు ఆలోచించాల్సింది మనకు కావాల్సింది మనం తీసుకునే ఫుడ్‌లో ఉట్టి కొవ్వు ఒకటే ఉండదు. మిగతా ఎలక్ట్రోలైట్స్, న్యూట్రియంట్స్, మినరల్స్, విటమిన్స్ అన్నీ కూడా ఉంటాయి. మనం ఈ వెయిట్ తగ్గించాలనే స్పృహలో మిగతా న్యూట్రియంట్స్ అన్నిటిని కూడా మిస్ చేసుకోవడం వల్ల బాడీ ష్రింక్ అవ్వటము, బాడీ వీక్ అవ్వటము చూస్తుంటాం. సో, అందుకనే మీరు వెయిట్ లాస్ అనేది చాలా ఈజీగా కొట్టిపడేయడానికి కాదు. ఇదో కాస్మెటిక్ ప్రాబ్లమ్ కాదు. హెల్త్ ప్రాబ్లమ్ కాబట్టి ఒక ఆయుర్వేద వైద్యుడి అంటే వాళ్ళ పర్యవేక్షణలో మీ నాడిని చూసి ఎలా తగ్గాలి మనము ఒక పీరియాడిక్‌గా దానికి ఒక ప్రోటోకాల్ లాగా చేసుకొని మంత్లీ ఒక 2-3 కిలోస్ తగ్గించుకుంటూ వెళ్ళడం ఎలా అనే దాని గురించి ప్లాన్ చేయాల్సి ఉంటుంది. సో, అయితే కారణాలు ఏంటి డాక్టర్ గారు వెయిట్ లాస్‌కి అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం తీసుకునే ఫుడ్ మనం బాడీ డైజెస్ట్ చేసుకునే దానికి మనం చేసే ఎక్సర్సైజ్‌కి ఎక్కడ పొంతన లేకపోవటము. అంటే తీసుకునే ఫుడ్ చాలా ఎక్కువ ఉంటుంది, ఎక్సర్సైజెస్ చాలా తక్కువ ఉంటాయి. లేకపోతే ఫుడ్ తక్కువ ఉంటుంది, చాలా ఎక్కువ ఎక్సర్సైజెస్ ఉంటాయి. 2 కరెక్ట్ కాదు. అంటే ఈ రెండిటిని సమంగా బ్యాలెన్స్డ్‌గా ఉన్నప్పుడే ఈ ప్రాబ్లమ్ అనేది ఉంటుంది. ఇది న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ వల్ల కూడా అవుతుంది. ఎందుకంటే మీరు చూస్తారు ఒబేసిటీ అనగానే ఏదో ఫ్యాట్ పెరిగిపోయింది అనేసి తినడం మానేయడం కాదు. అక్కడ ఏమవుతుంది కొన్ని సందర్భాల్లో హీమోగ్లోబిక్ లెవెల్స్ కూడా తగ్గిపోవటము. బ్లడ్‌లో హీమోగ్లోబిన్ అనేది మన బాడీకి హీమోగ్లోబిన్ ఇస్తుంది. సో, ఇది తగ్గిపోవటం వల్ల బాడీలో వాటర్ పర్సెంటేజ్ పెరిగిపోయి దాంతో బ్లోన్ అప్ అవుతారు. మీరు తినడం అవన్నీ ఆపేస్తే హీమోగ్లోబిన్ ఇంకా తగ్గిపోయి హార్ట్ మీద కూడా ప్రెషర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో, అందుకని ఏదైనా ఒక డైట్ చేసే ముందు ఒక ఆయుర్వేద వైద్యుడి పర్యవేక్షణలో చేయటం 100% ఇది బెటర్. అయితే కారణాలు అవి జెనెటిక్ ఉంటాయి. మన ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, కొన్ని హార్మోనల్ వల్ల అంటే థైరాయిడ్ కానియండి, పీసీఓఎస్ కానియండి, ఆర్ ఫిజికల్ యాక్టివిటీ లేకపోవటము, కొన్ని మెడిసిన్స్ తీసుకోవటము, కొన్ని ఇతరత్ర జబ్బులకు ఏదైనా మెడిసిన్స్ వాడినప్పుడు వాటి వల్ల టెంపరరీగా ఒబేసిటీ రావటము ఇవన్నీ ఇక్కడ చూస్తుంటాం. మరి దీనికి ఏంటి పరిష్కారము అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే వ్యాయామం అనేది ఎట్టి పరిస్థితుల్లో మనం చేయగలిగినంత ఎక్సర్సైజ్ ఫిజికల్ అది 15 మినిట్స్ 10 మినిట్స్ అని కాకుండా చేయాలి. అలానే డైట్ మీద మనకు కంట్రోల్ ఉండాలి. డిసిప్లిన్ డైట్ అంటాం. అంటే ఈజీగా బాడీకి డైజెస్ట్ అయ్యే ఫుడ్ మనం తీసుకుంటూ వీలైనంత వరకు కట్ డౌన్ బయట ఫుడ్స్‌ని హై క్యాలరీ డైట్, నాన్ వెజ్ ఐటమ్స్ కానియండి, స్టార్చ్ ఎక్కువ ఉన్నాయి కానియండి, ఈ ఫ్రక్టోస్ ఉన్నాయి ఇలాంటివి కట్ డౌన్ చేయాలి. మరి దీనికి ఏమన్నా పరిష్కారం మనం చేసుకోగలుగుతామంటే తప్పకుండా మనం ఇంట్లో మెయిన్‌గా మనం ఏంటంటే బెల్లీ ఫ్యాట్ అనేది చూస్తుంటాం. బెల్లీ ఫ్యాట్ అంటే ఇక్కడ ఉండే ఆర్గాన్స్ అన్నీ కూడా మన విజరల్ ఆర్గాన్స్ అన్నీ అక్కడే ఉంటాయి. వీటి మీద ఈ విజరల్ ఫ్యాట్ అంటాం. అంటే మనకు తెలుసు లివర్ మీద ఎప్పుడైతే ఫ్యాట్ పేరుకుపోతుందో దాన్ని ఫ్యాటీ లివర్ అంటాం. ఏమవుతుంది ఫ్యాటీ లివర్ ఉండడం వల్ల? మన శరీరం అంటే జీర్ణశక్తి, మన బాడీకి కావాల్సిన మెటబాలిజం ఈ లివర్ అనేది మెయింటైన్ చేస్తూ స్లో డౌన్ అయిపోయేసరికి మన యాక్టివిటీస్ అన్నీ కూడా స్లో అయ్యి తర్వాత ప్రాబ్లమ్ క్రియేట్ అవుతాయి. సో, అందుకని విజరల్ ఈ టమ్మీ పార్ట్ గురించి సింపుల్ చిట్కా మనకి ఇంట్లో దొరికే ఉలవలు అంటాం. ఉలవల్ని పౌడర్ చేసుకొని బాగా పులిసిన మజ్జిగలో అప్లై చేసుకొని రోజు లవణ తైలం అంటాం. అంటే కొంచెం మీకు అలా దొరకకపోయినా నువ్వుల నూనెను కాస్త ఈ కల్లు ఉప్పుని పౌడర్ లాగా చేసి కొంచెం లో ఫ్లేమ్‌లో హీట్ చేసుకొని ఆ తైలాన్ని ఆపోజిట్ డైరెక్షన్‌లో అంటే మనకి స్టమక్ కింది నుంచి పైకి సర్క్యులర్ పొజిషన్‌లో టమ్మీ పార్ట్‌లో అప్లై చేసి దాని మీద నేను ఏదైతే చెప్పానో ఉలవల పౌడర్ బాగా పులిసిపోయిన మజ్జిగని అప్లై చేయటం వల్ల ఈ ఫాలికల్స్‌లో ఉన్న ఫ్యాట్ అనేది మొబిలైజ్ అయ్యి ఎంతో కొంత అక్కడ ఆ సాక్స్‌ని కదలిక అంటాము. అంటే హార్డ్‌గా ఉండే ఏదైతే సాక్స్‌లో ఉండే ఫ్యాట్ ఉంటుందో అది మొబిలైజ్ అవుతుంది. అండ్ ఇంకోటంటే కొన్ని ప్రత్యేకమైన తైలాలు మంజిష్టాది తైలం అని కానీ ఇలాంటివి తర్వాత అప్లై చేయమంటాం. ఎందుకు అంటే జనరల్‌గా ఫ్యాట్ తగ్గినప్పుడు స్కిన్ అనేది ట్యాగ్ అంటాం. అంటే చూస్తుంటాం ముడతలు పడ్డము, స్ట్రెచ్ మార్క్స్ పడ్డము ఇవన్నీ చూస్తుంటాం. వాటి నుంచి కాపాడడానికే ఈ మంజిష్టాది తైలము మేము కొన్ని మా క్లినిక్స్‌లో ఇచ్చే స్పెషల్ ఆయిల్స్ కానీ మీకు సజెస్ట్ చేస్తుంటాం. అవి చేయటం వల్ల వెయిట్ లాస్‌తో పాటు ఎక్కడ కూడా మీకు ఆ ముడతలు మనం జనరల్‌గా చూస్తే ఓల్డ్ లుక్ రాకుండా
మన యంగ్ లుక్తోనే, అంటే ఎందుకంటే స్కిన్ సాగ్ అవ్వకుండా స్కిన్ అలా ఆ స్టోన్సిఫికేషన్ మెయింటైన్ చేయడంలో ఆయుర్వేద ఔషధాలు చాలా మంచిగా హెల్ప్ అవుతాయి. అలానే లోపలికి త్రిఫలా చూర్ణం అని కానివ్వండి, వరణాది కషాయం అని కానివ్వండి, నవక గుగ్గులు అనేది మీ ఇతరత్ర ప్రాబ్లంకి తగ్గట్టు ఆ మందుల్ని కొంచెం ఓపిక్గా ఉంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్, కాంప్లికేషన్స్ లేకుండా మనము ఆయుర్వేదంలో సజెస్ట్ చేయగలుగుతాం. ఇవన్నీ కానప్పుడు లేదు మనము కొంచెము దీన్ని కంట్రోల్‌గా చెయ్యాలి, వీటితో అవ్వట్లేదు డాక్టర్ అని అంటే, మా ఆయుర్వేద క్లినిక్స్‌లో పంచకర్మలు పూర్వకర్మాస్ అంటాం. దీన్నే ఉద్వర్తనము అని కానియండి, అభ్యంగనం అని కానియండి, బస్తీ క్రియ, లేఖన బస్తీ అని కానియండి, కొన్ని ఆయిల్ అభ్యంగనమ్స్ అనేది ఇవి సజెస్ట్ చేస్తూ ఉంటాం. వీళ్ళలో ఒబేసిటీలో ఇంకో ముఖ్య కారణం ఏంటంటే నిద్రలేమి కూడా చూస్తుంటాం. నిద్రలేమి వల్ల మెటబాలిక్ దెబ్బతిని ఫ్యాట్ కూడా తొందరగా మొబిలైజ్ అవ్వదు. శరీరం అంటే మనకి కోఆపరేట్ చేయదు కాబట్టి నిద్ర, స్ట్రెస్సు, టైంకి ఫుడ్ ఇవి మెయింటైన్ చేస్తూ రెగ్యులర్ యాక్టివిటీస్, ఫిజికల్ యాక్టివిటీ ఉంటే ఒబేసిటీని మనము ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా మంచిగా దాన్ని సాల్వ్ చేసిన వాళ్ళం అవుతాం. ఇంకా వీటి గురించి తెలుసుకోవాలంటే మీ నంబర్కి నా 7658909501కి కాల్ చేసి అడగొచ్చు.